హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆఫీసర్స్ కాలనీ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పర్యటించారు. కాలనీ లేఅవుట్లోని ఓపెన్ స్పేస్ అయిన 400 గజాల స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేసి భారీ నిర్మాణం చేపట్టాడు. దీంతో రంగంలోకి దిగిన కమిషనర్ ఆ నిర్మాణాన్ని కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. హయత్నగర్లోని హత్తిగూడ చెరువును పరిశీలించి చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు. అక్టోబర్ 10వ తారీఖున పోయిన 2023 కొంతమంది వ్యక్తులు దాంట్లో కబ్జా అయ్యి మొత్తం ఆక్రమణ చేసుకొని ఇల్లులు కట్టేశారండి. దానికి జిహెచ్ఎంసీ పర్మిషన్ అన్ని ఇవ్వడం జరిగింది. అన్ని అధికారులు తిరగడం జరిగింది. సీఎం నుంచి అందరికి 28 లెటర్లు పంపించడం జరిగింది. అటువంటి స్పందన లేదు. అయితే హైడ్రా అనేది కొత్త వ్యవస్థ, దాని గురించి చాలా అద్భుతం. ఇలాంటి వ్యవస్థ ఉండటం వల్ల ప్రతి సామాన్యుడు బతికే ఛాన్స్ ఉంది. సో ఇమ్యూనిటీస్ కబ్జాలు ఏమైనా ఉంటే హైడ్రా చాలా ఫాస్ట్ పనిచేది. రంగనాథ్ గారికి మా మనస్ఫూర్తిగా, ఎందుకంటే 2 సార్లు అడగగానే కంప్లైంట్ ఇవాళ వచ్చి మా అందరికి భరోసా ఇచ్చి ఈ కమ్యూనిటీ హాల్ ఎటువంటి ఎవరు కబ్జా చేసినా ఇది ఎటువంటి చట్టరీత్యా నేరం సార్ చెప్పడం అయినది. అలాంటి వాటికి హైడ్రా చాలా సపోర్ట్ ఉందండి. సో మీరు అందరూ ఎప్పుడైనా ఇన్న చిన్న విషయం ఉన్నా హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. సార్ పర్సనల్గా వస్తారు. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నా ఎవరున్నా కానీ ఆయన లెక్క చేయకుండా ప్రతిదీ వచ్చి మీకు పరిష్కారం చేస్తారు. సో ఈ కబ్జా అయిన కార్లకు దయచేసి ఒకటే సిడబ్ల్యూసీ వాళ్ళకి మళ్ళీ ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, సిడబ్ల్యూసీ అని మీ వ్యవస్థని బద్నాం చేస్తారు. ఆ సిడబ్ల్యూసీ ఎంప్లాయీసే కాదు,